నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. గ్రీకు దేశస్థులకు వారు సువార్తను ప్రకటించిరి అనేటటువంటి మాట మనము ఉపయోగించినప్పుడు, గ్రీకు దేశస్థులు అనేటటువంటి మాట మీరు ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసా అండి? అది గ్రీకు సంస్కృతి కలిగినటువంటి నగరం, గ్రీకు భాష మాట్లాడేటటువంటి నగరం, గ్రీకు దేవతలు దేవుళ్ళు కలిగినటువంటి నగరం. ఎవరు గ్రీకు దేవుళ్ళు, గ్రీకు దేవతలు? గ్రీకు దేశస్థులు, గ్రీకు సంస్కృతి ఆరాధించేటటువంటి దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్యాంథియాన్, గ్రీక్ ప్యాంథియాన్ అంటాం. 12 మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు. గ్రీకులు, ఈ రోమియులు ఎక్కడికి పోయినా ఈ 12 మంది దేవుళ్ళని, దేవతలకి గుడులు కట్టి ఆరాధించేటటువంటి వాళ్ళు. ఒక దేవుడు కాదు, ఒక దేవత కాదు, వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళు. వాళ్ళకి బలులు ఉండేటటువంటివి, వాళ్ళకి అర్పణలు ఉండేటటువంటివి. అంటే ఈ సువార్త నువ్వు ప్రకటించేటప్పుడు నువ్వు ఎవరికి ప్రకటిస్తున్నావంటే యేసు ప్రభుని గురించి పరిచయము లేనటువంటి వ్యక్తులకి యేసు యొక్క రక్షణ గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. దీన్ని పాలిథిజం అంటాము, బహుదేవత ఆరాధన అంటాం. ఎక్కడికి వెళ్ళినా గ్రీకు దేశస్తుల్లో, రోమియోల్లో ఈ బహుదేవత ఆరాధన అనేటటువంటి విస్తారంగా ఉండేటటువంటిదండి. అటువంటి దగ్గరికి వెళ్ళి ఈ విశ్వాసులు యేసు ప్రభు నీ పాపముల కోసం మరణించాడు, నీ కోసం ఆయన తిరిగి పునరుద్ధరణై లేచాడు అనేటటువంటి సమాచారాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడు, లేదంటే వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం వస్తుంది. ఆ విషయం ఏమిటో తెలుసా అండి? గ్రీకు దేవుళ్ళు, గ్రీకు దేవతలందరూ కూడా వీరత్వము, శూరత్వము, యుద్ధం చేసేటటువంటి దేవుళ్ళు. వీరత్వంతో నిండినటువంటి వాడు, శూరత్వంతో నిండినటువంటి వాడు. వీళ్ళు పోయి ప్రకటించేటటువంటి దేవుడు ఎవరు? అయ్యా సిలువలో మరణించాడండి మా దేవుడు అంటారు. ఆ వినేటటువంటి వాడికి నవ్వాలో ఏడవాలో తెలియదు. అదేందయ్యా దేవుడు అంటావు, సిలువలో మరణించాడంటావు? సిలువలో ఎవరు మరణిస్తారు? నీకు తెలుసు కదా ఎవరు మరణిస్తారు, సిలువలో మరణిస్తారు. ఈ సువార్త ప్రకటించినప్పుడు ఆ కాలంలో సిలువలో ఎవరికి మరణశిక్ష వేసేవాళ్ళంటే బానిసలకి వేసేవాళ్ళండి. బానిసలకు వేసేవాళ్ళు, సమాజం చేత తృణీకరించబడినటువంటి వ్యక్తులకు వేసేటటువంటి వాళ్ళు. సమాజానికి ఇంక ఏ అవసరం లేదు వాళ్ళతోటి. భయంకరమైనటువంటి నేరస్తులకి సిలువ శిక్షణ వేసేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి సిలువ శిక్షణ వేసేటటువంటి వాళ్ళు. నువ్వు వచ్చి ఈ వీరత్వము, శూరత్వము కలిగినటువంటి దేవుళ్ళని, దేవతల్ని ఆరాధించేటటువంటి ఈ సంస్కృతి కలిగినటువంటి వాళ్ళకి మా దేవుడు సిలువలో మరణించాడంటే వాడు నిన్ను చూసి ఏం చేస్తాడండి? నవ్వుతాడు. ఏందా నువ్వు దేవుడు అంటావు, తర్వాత వచ్చి గొప్ప దేవుడు అంటావు, అది చేసాడంటావు, ఇది చేసాడంటావు, సిలువలో మరణించాడు, ఎట్లా మరణిస్తాడయ్యా, సిలువ ఎవరికి వేస్తారో నీకు తెలుసు కదా. ఈ ఆలోచనలన్నీ వస్తాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకాడడంలే. వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన పునరుద్ధరణై లేచాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నాకు తెలియదు నువ్వు ఎక్కడ పనిచేస్తావో, నీ ఇరుగు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నీ పొరుగు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నీ స్నేహితులు ఎవరో నాకు తెలియదు, ఎవరితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావో సోషల్గా నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఫేస్ చేసినటువంటి సిచ్యుయేషన్ని ఈ దినమున నువ్వు కూడా ఫేస్ చేస్తూ ఉన్నావు. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం అనేటటువంటిది చాలా సులువు. ఒక చర్చిలో క్రైస్తవులందరినీ పిలిచి సువార్త సభలు పెట్టి సువార్త ప్రకటించడం అనేటటువంటిది చాలా సులువు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు పని చేసేటటువంటి ఆఫీసులో నీ పొరుగునుండేటటువంటి క్రైస్తవేతరుడికి, లేదంటే క్రైస్తవత్వం తెలియనటువంటి ఒక స్త్రీకి, పురుషుడికి యేసు ప్రభుని గురించి చెప్పాలంటే నీకు అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, రక్షణానుభవం అనేటటువంటిది నీకుండి తీరాలా. అప్పుడు మాత్రమే నువ్వు చెప్పి యేసు ప్రభుని గురించి వాళ్ళకి ప్రకటించగలవు. పాంప్లెట్లు ఇచ్చేసి అనేక మందిని సమకూర్చేసి సువార్తని చెప్పడం క్రైస్తవులకి సులువు.
రక్షణ జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడినటువంటి వాళ్ళు కాదు. క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడినటువంటి వాళ్ళు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి రక్షింపబడినటువంటి వాళ్ళు కాదు. బైబిల్లో ఉండేటటువంటి రక్షణ అనేటటువంటిది వంశపారపర్యంగా తల్లి దగ్గర నుంచి కుమార్తెకి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కుమారులకి, కుమార్తెలకి సంక్రమించదు. నాకు వచ్చేటటువంటి రక్షణ, మా అమ్మ రక్షణ పొంది కాబట్టి నాకు రక్షణ దేవుడు ఆటోమేటిక్గా ఆస్తి సంక్రమించినట్టు నాకు చేయడు. నాకై నేనుగా యేసు ప్రభువులో రక్షణ పొందాల. ఇండివిజువల్ రక్షణ అనేటటువంటిది ఎప్పుడు కూడా తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వంశపారపర్యంగా నీకు సంక్రమించదు. అందువల్ల క్రైస్తవుల్లో అనేక మంది రక్షణ లేనటువంటి వాళ్ళు ఉంటారు, కాదని చెప్పడంలే. అది వాళ్ళకి చెప్పడం సులువు. కానీ బయటకెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్త నీ ఆఫీసులో పంచుకోవడము, నీ స్నేహితులతో పంచుకోవడం, నీ పొరుగు వారితో పంచుకోవడం, నీ ఎరుగుతో పంచుకోవడం అది టోటల్గా డిఫరెంట్ అండి. ఈ అమ్మాయి నయామాను దగ్గర పనిచేసేటటువంటి ఆ చిన్నది నయామాను భార్యకి సువార్తని ప్రకటించినప్పుడు ఒక అన్యురాలికి చెప్తుంది. ఆ అమ్మాయి యూదులకి, ఇశ్రాయేలీలకి చెప్పడంలో అమ్మాయి అన్యురాలికి చెప్తుంది. అది గొప్పతనం, దాంట్లో గొప్పతనం అది. ఆ అమ్మాయి మాటని మీరు ఆలోచించండి. ఆ చెరలో ఉండేటటువంటి అమ్మాయి మాటల్ని దేవుడు చాలా గొప్పగా గణపరిచాడండి, చాలా గొప్పగా చేశాడు. నయామానికి స్వస్థత దొరికింది ఎలీషా వల్ల. దాని మీద మనం మాట్లాడడం, స్వస్థత గురించి మనం మాట్లాడడంలే. కానీ ఆ స్వస్థత ఏ విధంగా పొందుకున్నాడు, దాని సోర్స్ ఎక్కడుంది, ఎవరు చేశారు ఆ పని దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ దినం వాక్యం వినేటటువంటి నువ్వు ఆ చిన్నదాని యొక్క పొజిషన్లో ఉంటే నువ్వు చెప్పగలవా? కెన్ యూ షేర్ ద గాస్పల్ విత్ యువర్ నైబర్? నీ ఆఫీస్లో ఉండేటటువంటి వాళ్ళతోటి, నీ స్నేహితులతోటి కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్? ఎందుకంటే భయం ఏంటంటే యేసు ప్రభుని గురించి చెప్తే వాళ్ళు నిన్ను ఎక్కడ తృణీకరిస్తారో, వేరు పెడతారో, దూరం పెడతారో, మళ్ళీ పలకరిస్తారో లేదో అనేటటువంటి భయం అనేటటువంటిది క్రైస్తవుల్లో ఉంటుందండి. సువార్త పంచుకోవాలంటే భయం ఉంటుంది. కానీ ఆ చిన్నపిల్ల, చిన్నదని చెప్పి రాయబడింది, చిన్నది, శివజే అనే యంగ్స్టర్, మనకు తెలియదు ఏ ఏజో మనకు తెలియదు. కానీ ధైర్యం చేసి చెప్పిందండి, ధైర్యం చేసి చెప్పింది. దేవుడు దాన్ని గొప్పగా బ్లెస్ చేశాడు. ఇక్కడ అపోస్తల కార్యములు 11:19-21 మీరు కానీ చూస్తే సామాన్యమైనటువంటి వ్యక్తులు సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి దేవుడు దాన్ని ఎట్ట బ్లెస్ చేశాడంటే, అంతియొకయ సంఘము అనేటటువంటిది అపోస్తలైనటువంటి పేతురు, అపోస్తలైనటువంటి పౌలు, లేదంటే ఆయన ఎవరండి జేమ్స్, లేదంటే వీళ్ళందరూ వచ్చి యోహాను వచ్చి సువార్త ప్రకటిస్తే అక్కడ సంఘం ఏర్పడలే. అంతియొకలో ఏర్పడినటువంటి సంఘము ఎవరి వలన ఏర్పడిందంటే సామాన్యులైనటువంటి విశ్వాసుల వలన సంఘం ఏర్పడింది. సామాన్యులైనటువంటి విశ్వాసుల వలన. సామాన్యులు, నీకుండేటటువంటి చదువు బహుశా వాళ్ళకు ఉండకపోవచ్చు, నీకుండేటటువంటి అవకాశాలు వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది వాళ్ళు పంచుకున్నారండి. నీ జీవితంలో నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది. ఆ సమయంలో, ఆ కాలంలో, నీ జీవితంలో ఆ దేవుని యొక్క సువార్తని ఇతరులతోటి నువ్వు పంచుకోవాలి. పంచుకున్నప్పుడు నీకు గ్యారంటీ ఏమీ లేదు వాళ్ళందరూ యేసు ప్రభు సువార్త విని వాళ్ళందరూ చర్చిలోకి వచ్చి వస్తారని చెప్పి. అది నీ ప్రాబ్లం కాదు. నువ్వు చెప్పావా లేదా, షేర్ చేస్తున్నావా లేదా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా లేదా, నువ్వు ఎక్కడన్నా ఇరుగు వారితో, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు అవకాశాల కోసం నువ్వు ఎప్పుడైనా చూస్తావా? యేసు ప్రభు యొక్క సువార్తని ఏ విధంగా నేను ప్రకటించవచ్చు అనేటటువంటి అవకాశం కోసం నువ్వు ఎప్పుడైనా చూస్తావా? ట్రైన్లో ప్రయాణాలు చేసేటప్పుడు, ఎక్కడ బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జనాలు ఎటువంటి అవకాశాల కోసం చూస్తారో చెప్పమంటారండి? సాధారణంగా మనుషులు కాన్వర్జేషన్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, సంభాషణ ఎందుకు నడిపిస్తారు తెలుసా అండి?
మా అమ్మాయి అమెరికాలో ఉందండి, మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇదిగో మా మనవడు పలానా చేస్తున్నాడు, మా మనవడికి ప్రైజ్ వచ్చింది అనేటటువంటి విషయాలు జొప్పించి ఈయన కుమారుడు ఈయన కుమార్తె అమెరికాలో ఉన్నారు, వాళ్ళ ఫారెన్లో ఉన్నారు అనేటటువంటి విషయం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించేదానికి చాలా ఎతకతారు ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు ప్రయాణికులు. మాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మాకు ఎంత ఆస్తి ఉంది, మేము ఏం చేసాము, మా వ్యాపారం ఎంత, మాకుండే కనెక్షన్స్ ఏంటి, ఇటువంటి విషయాల్ని వేరే వాళ్ళకి చెప్పేదానికి తహతహ ఒక కుతూహలం అనేటటువంటిది ఉంటుంది. మీరు గమనించండి, బస్సుల్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, ప్రయాణాల్లో జరిగేటప్పుడు కాన్వర్జేషన్ అంతా కూడా ఇటువంటి వాటిని చెప్పుకునేదానికి కలిగినటువంటి వాళ్ళు ప్రయాసపడతారు. దే కీప్ సెర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ద కాన్వర్జేషన్. వెతుకుతుంటారు సంభాషణల్లో. మరి నువ్వు యేసు ప్రభు యొక్క బిడ్డవైతే, యేసు ప్రభులో రక్షణ పొందుంటే, నీ పక్కన ఉండేటటువంటి పొరుగువాడితోటి, నీ ప్రయాణికుడితోటి, పక్కన ఉండేవాడితోటి వాడికి ఏ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని జొప్పించాలని చెప్పి నువ్వెందుకు ఆలోచించవు? వై యూ డోంట్ ట్రై? నువ్వెందుకు ప్రయాసపడవు? నీ పనివాళ్ళతో చెప్పలేవు, నువ్వు పనివాళ్ళతో చెప్పేదానికి అవకాశం ఉంది నీకు. ఎక్కడికో నువ్వు పోవాల్సినటువంటి అవసరం లే. నీ ఇంట్లో పని చేసేటటువంటి మెయిడ్ తోటి నువ్వు నీ సువార్తని చెప్పచ్చు, స్నేహితులతో చెప్పచ్చు. దేవుడు బ్లెస్ చేస్తాడు, బాగా బ్లెస్ చేస్తాడు. అది వ్యర్థంగా పోదది. దేవుడి దృష్టి అంతా క్రీస్తు మీద ఉంది. క్రీస్తు మీద ఎందుకు ఉందంటే, క్రీస్తు యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి చేరాలనేటటువంటిది దేవుని యొక్క ప్రథమమైనటువంటి సంకల్పం, ఉద్దేశం. రక్షణ కార్యము జరగాల. దేవుని యొక్క భారము, ఉద్దేశం, ఆలోచనలు అన్నీ కూడా దాని మీద ఉన్నాయి. నువ్వు దాంట్లోకి అడుగు పెడుతూ ఉన్నావు. అవకాశము ఎప్పుడు వచ్చినా సరే దాన్ని కోల్పోకూడదు. ఛాన్స్ దొరికితే సువార్త, యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు పాప క్షమాపణ గురించి చెప్పాలి. వాళ్ళు ఏ మత విశ్వాసానికి వాళ్ళు సంబంధించిన అయినా కూడా నీకు పర్వాలేదు. యు మస్ట్ షేర్ ద గాస్పెల్. సంఘము ఎట్లా విస్తరించింది, ఎట్లా వ్యాపించింది అంటే అండి, ఇదిగో ఈ పద్ధతి వల్ల అయింది. ఎవరికి వాళ్ళు నిర్లిప్తంగా ఉంటే ఏమన్నా అయి ఉండేదా? నాకెందుకండి అది పాస్టర్ గారి పని, నాకెందుకండి అది సువార్థికుల పని, నాకెందుకండి అది సంఘం పని, నాకెందుకండి ఇదిగో కొంతమంది చేస్తుంటారు పనులు వాళ్ళ పని అని చెప్పి నువ్వు అనుకుంటే దేవుడు ఆనర్ చేస్తాడు, సువార్తను ఆనర్ చేస్తాడు. కొన్ని సమయాల్లో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం దక్కకపోవచ్చు. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్లో పోతూ ఉన్నా. ఎప్పుడు పోతున్నానంటే, కాశ్మీర్లో ఒక పెద్ద దాడి జరిగింది, పెహల్గామ్ అని. ఎంతమంది చనిపోయారండి? సుమారుగా 27 మంది 29 మందినో చంపేశారండి. 27 మందినో 29 మందినో చంపేశారు. పెహల్గామ్ ఇన్సిడెంట్ అని. అది జరిగిన తర్వాత ఏమైందంటే, కాశ్మీర్ అంతా కూడా షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అంటే మొత్తము బంద్ అయిపోయింది, వ్యాపారాలు తగ్గిపోయినాయి, కాశ్మీర్కి వచ్చేటటువంటి టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది, మొత్తం డౌన్ అయిపోయిందండి. ఫ్లైట్స్ చూస్తేనండి, ఎప్పుడు ఫ్లైట్స్లో రష్ ఉంటుంది, ఎప్పుడు కూడా టికెట్ దొరకడం అనేటటువంటిది కష్టంగా ఉంటుంది. ఈ టైంలో ఈ పెహల్గామ్ జరిగిన తర్వాత ఫ్లైట్ అంతా 3/4 ఖాళీ అండి. ఆ సమయంలో నేను ప్రయాణం చేస్తున్నా, శ్రీనగర్ పోతూ ఉన్నా, మొత్తము ఖాళీ ఉంది. నేను ఒక సీట్లో కూర్చొని ఉన్నా, ఆ పక్క విండో పక్క ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్నాము కొద్దిసేపు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది. నా పాటికి నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను, ఏదో సంథింగ్ ఐ వాజ్ డూయింగ్, ఆయన ఏదో చేసుకుంటున్నాడు, చూసుకుంటూ ఉన్నాడు ఆయన. కానీ కొద్దిసేపటి తర్వాత అవేర్నెస్, నా పక్కన ఆయన ఉన్నాడు, ఆయన పక్కన నేనున్నా, ఈ అవేర్నెస్ అనేది ఒకటి వచ్చింది. ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. ఆ పక్కన ఆయన యవనస్తుడు, హీ వాజ్ స్టడీయింగ్. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన కాశ్మీర్లో అనంతనాగ్ నుంచి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు వచ్చి. మీరు ఎక్కడ పోతున్నారు, నేను ఎక్కడ పోతున్నాను, ఈ కాన్వర్జేషన్, ఈ ముచ్చటంతా జరిగింది. ఈ ముచ్చటంతా జరిగినప్పుడు నన్ను ఆయన సంభాషణలో మీరేం చేస్తారని అడిగాడు. మీరేం చేస్తారని అడిగాడు. ఇప్పుడు నాలాటోడికైతే అదొక అవకాశం, ఎందుకంటే నా పని అది కాబట్టి, సో అది చెప్పడం కాబట్టి. సో నేను ఆ ప్రశ్న అడగడంతో, నువ్వు తలుపు తెరిచారా నాయన, మంచిది, సంతోషం అని చెప్పి నా సాక్ష్యం అంతా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఫ్లైట్లో ఆ పిల్లోడు అక్క పక్కన కూర్చోన్నాడు, నా పక్కన ఆయన పక్కన నేను కూర్చున్నా, మొత్తం యేసు ప్రభువుని గురించి అంతా చెప్పా. నా నంబర్ తీసుకున్నాడు, అయిపోయింది. ఫోన్ చేస్తానన్నాడు.
ఆ తర్వాత ఆయన ఏం ఫోన్ చేయాల. విషయం ఏంటి అంటే నువ్వు యేసు ప్రభువుని గురించి ఒక భిన్నమైనటువంటి దృక్పథాన్ని, అది తెలియనటువంటి వాళ్ళకి నువ్వు చెప్తూ ఉన్నావు. యేసు ప్రభు యొక్క రక్షణను గురించి, నా జీవితంలో నాకేం చేశాడు, దాని ప్రభావం ఏంది, దాని శక్తి ఏంటి, దాని రక్షణ అంటే ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఇవన్నీ విషయాలు ఒక క్రైస్తవుడిగా నేను అతనితోటి పంచుకున్నా. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి తెలుసున్నది, అయిపోయింది. నాకేమీ ఫలితం రాలే దానివల్ల. కానీ విషయం ఏంటి అంటే పంచుకున్నామా లేదా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నువ్వు పంచుకున్నావా లేదా? శ్రీనగర్లో అదే సేమ్, మళ్ళీ శ్రీనగర్లో మా ఇంట్లో పనిచేసేవాడు. ఆయన గురించిన బ్యాక్గ్రౌండ్ నాకు పెద్దగా తెలియదు. నా భార్య చెప్పింది, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి ఒక మనవడు ఉన్నాడు, వాడి వయసు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు. ఆ పిల్లోడికి కిడ్నీస్ ప్రాబ్లం. ఆ 2 కిడ్నీస్లో ఒకటేమో 20% పనిచేయదు, ఒకటేమో ఒక 50% ఎంతో పనిచేస్తుంది. 2 కిడ్నీలు పనిచేయవండి. 3.5 సంవత్సరాల వయసు. వాళ్ళు ఉండేది ఎక్కడ, శ్రీనగర్కి చాలా దూరం, 5 గంటల ప్రయాణం. పాకిస్తాన్ బోర్డర్లో ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి శ్రీనగర్కి రావాలంటే 5 గంటల జర్నీ. ఈ పిల్లోడికి, ఈ 3.5 సంవత్సరాల వయసు ఉండేటటువంటి పిల్లోడికి శ్రీనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 6 సార్లు సర్జరీ చేశారండి. వయసు ఎంత? 3.5 years. సర్జరీలు ఎన్నిసార్లు జరిగినాయి? 6 సార్లు సర్జరీ. ఒకసారి మా ఇంటికి తీసుకొని వస్తే షర్ట్ ఎత్తి పైకి చూస్తేనండి ఒక పెద్ద కోత కడుపుకి అడ్డంగా ఉంది. చిన్న పిల్లోడు, వెరీ స్మాల్. ఏంటి అంటే యూరిన్ ప్రాబ్లం. యూరిన్ ఆగకుండా వస్తూనే ఉంటుంది, డయాపర్స్ మారుస్తూనే ఉండాలి. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ పిల్లోడికి వాళ్ళు రాత్రిపూట అయినా సరే పగలపూట అయినా సరే బండి అంటే ఆటోనో లేదంటే ఏదన్నా పాసింజర్ వెహికల్స్ ఉంటే బస్సు వేసుకొని శ్రీనగర్కి 5 గంటల జర్నీ తీసుకొని వస్తారండి. ఆ బాధలో పిల్లోడిని, అంత ఘోరమైనటువంటి బాధ ఆ 3.5 సంవత్సరాల పిల్లోడు అనుభవించేవాడు. నాకు తెలీదు, నా భార్య నాతో చెప్పింది. అప్పుడప్పుడు యేసు ప్రభుని గురించిన సువార్త చెప్తూ ఉన్నా. నాకు తెలిసి నాకు హిందీ సరిగ్గా రాదు, ఉర్దూ సరిగ్గా రాదు, కానీ బ్రోకెన్ ఉర్దూ బ్రోకెన్ హిందీలో చెప్తూ ఉన్నా. వినేటటువంటి వాడు. ఒకసారి వాళ్ళ కూతురు శ్రీనగర్కి డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకొని వచ్చింది. నేను చెప్పాను ఏంటంటే, షౌకత్ ఈసారి తీసుకొని వచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకొని రా, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. నేను అంతకుముందు ఒక 2 రోజులు 3 రోజుల్లో ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉన్నా. ఆ రోజు తీసుకొని వచ్చాడు. తీసుకున్నప్పుడు చేస్తే అదే అంతా డాక్టర్లు ఆపరేషన్ చేసిన సూచర్స్, గుర్తులు అన్నీ ఉన్నాయి. వచ్చేటప్పుడు ఏదన్నా చిన్న నూనె తెచ్చుకుని ఆయన అని చెప్పి తెచ్చుకున్నాడు. ఆ నూనె రాసి ఆ పిల్లోడికి ప్రార్థన చేసి పంపించేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత, 1.5 నెల తర్వాత అక్కడి నుంచి ఊడి నుంచి ఫోన్ చేశాడు. ఈ షౌకత్ నా దగ్గర పనిచేసేవాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా ఈ తెలుగులో చెప్తున్నా, చాలా తేడా వచ్చేసింది. అంతకుముందు అంటే రాత్రంతా డ్రాప్స్గా యూరిన్ పోతానే ఉండేది, పెయిన్ ఉండేటటువంటిది, మాటికి నీళ్లు తాగేటటువంటి రకరకాలైన కాంప్లికేషన్స్. ఒకసారి తీసుకొని వచ్చాడు, మొహం అంతా ఉబ్బిపోయింది, కాళ్ళు కొంచెం వంకరగా పడతాయి. 3.5 సంవత్సరాల బిడ్డ. యేసు ప్రభు నామంలో మనకుంది కదా, వాగ్దానం ఉంది కదండి. ఏం వాగ్దానం అది? యాకోబు రాసినటువంటి పత్రిక 5 ఎక్కడ రాసింది? 14లో ఏమని చెప్పి రాశారు? సంఘస్థులు తీసుకొచ్చి ప్రార్థన చేస్తే విశ్వాసంతో చేయబడినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు, స్వస్థపరుస్తాడని చెప్పాడు కదా. ప్రార్థన చేసి పంపించాడు. 1.5 నెల తర్వాత ప్రార్థన వాడు మళ్ళీ ఫోన్ చేసి నాకేం చెప్తాడంటే అండి, అంత మార్పు వచ్చేసింది. ఆ యూరిన్ పాస్ అవడం ఆగిపోయింది, కడుపు నొప్పి ఆగిపోయింది, మొత్తం చేంజ్ వచ్చేసింది. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ నా దగ్గరికి తీసుకొని వస్తే ఆ మొహం అంతకుముందు కిడ్నీస్ ప్రాబ్లం వల్ల ఉబ్బిపోయి ఉండేది, వాపు వచ్చిండేది, అంతా అయిపోయి చాలా నార్మల్గా, ఎంత హుషారుగా, ఎంత బాగున్నాడంటే, అంటే ఆయనకి కూతురు కొడుకు కదా, ఈయన తాత అవుతాడు. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. నాకా హిందీ రాదు, ఏదో కొంచెంగా హిందీ ఉర్దూలో అట్లా ఇంగ్లీష్లో అర్థం చేసుకోలేడు. నాకు తెలిసింది చెప్పాను, నేను చేయగలిగింది చేశాను.
మన ప్రత్యేకత ఏం లేదు, మన గొప్పతనం ఏమీ లేదు. సువార్త చెప్పాము, యేసు ప్రభు చేయమని చెప్పాము, ప్రార్థన చేసాము. దేవుడు దాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఆ బిడ్డకి స్వస్థత కంప్లీట్ అంటే కొంచెం ఏదో మిగిలింది నేను వచ్చే సమయానికి. అక్కడి నుంచి వచ్చి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడండి ఆ బిడ్డ పట్ల. స్వస్థత ఇచ్చేటటువంటి వాడు, పాపుల కోసం మరణించినటువంటి వాడు, పునరుద్ధానుడైనటువంటి వాడు ఈ లోకంలో ఒక్కడు యేసు ప్రభు. ఆయన నామంలోనే స్వస్థత కలుగుతుంది. చేసి పంపించు. తర్వాత నాతో పాటు చర్చికి వచ్చారండి. నాతో పాటు చర్చికి వచ్చి చర్చిలో శ్రీనగర్లో అందరి ముందు నా బిడ్డకి అంటే నా మనవడికి యేసు స్వస్థత కలిగజేశాడు అనేటటువంటి సాక్ష్యం చెప్పాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే సాక్ష్యం కాదు అది. యేసు ప్రభు నా మనవడిని స్వస్థపరిచాడు అనేటటువంటి సాక్ష్యము విశ్వాసుల ముందు సంఘంలో చెప్పాడండి. మానవులు చేసేటటువంటి పని కాదు అది, నువ్వు నేను చేసేటటువంటి పని కాదు అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చిన్న దాని మీద దేవుని కళ్ళు ఎంతగా పెట్టున్నాడు, ఎంత ఆసక్తితో గమనిస్తున్నాడు మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క హస్తము వారికి తోడైండను, అనేక మంది విశ్వాసం ఉంచి దేవుని వైపుకు తిరిగి దే బిలీవ్డ్ అండ్ దే టర్న్ టు గాడ్. చూడండి, దేవుడు మీ జీవితంలో మీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. ఎక్కడ అవకాశము నీకు దొరికితే అక్కడ యేసు ప్రభు యొక్క స్వార్థని నువ్వు పంచుకోవాలా. నీ యొక్క లోపాన్ని గురించి, లోపం అంటే నీ యొక్క కొరతని గురించి, నాకు ఇంత జ్ఞానం లేదే, నాకు బాగా తెలియదే అనేటటువంటి దాని గురించి నువ్వు పెద్దగా ఆలోచించి చింతించవలసినటువంటి అవసరము లేదు. దేవుడు చేస్తాడు. నాకు పూర్తిగా నాలెడ్జ్ ఉందా? లేదు. నేను సంపూర్ణనా? కాదు. శక్తి ఉందా? లేదు. ఎవరు చేస్తారు? యేసు ప్రభువులో దేవుడు చేస్తాడండి. కాబట్టి మీరు ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నారో నాకైతే తెలియదండి. నువ్వు వయస్సు చిన్నదైనా కూడా, చిన్నది అని చెప్పి రాయబడి, చిన్నదైనా కూడా యేసు ప్రభు యొక్క సువార్తని పంచుకునేదానికి సందేహించవలసినటువంటి అవసరము లేదండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ జీవితంలో ఎంత కాలము గడిచిపోయింది? హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ స్పెంట్, హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ స్పెంట్, హౌ మెనీ ఆపర్చునిటీస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఎన్నిటిని నువ్వు వదులుకున్నావు, ఎన్నిటిని నువ్వు ఉపయోగించుకోలేదు? ఒక్కసారి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. యేసు ప్రభు రాజ్యంలోనికి మనుషులు ఏ విధంగా వస్తారో నువ్వు చెప్పకపోతే, దేవుడు దూతల్ని ఎప్పుడూ ఉపయోగించుకోవడంలే. ఆయన సువార్తని ప్రకటించేదానికి దూతల్ని ఎప్పుడూ ఉపయోగించుకోడు. కేవలము నిన్ను మాత్రమే ఉపయోగించుకుంటాడు. నువ్వు అబ్రహాం యొక్క సంతానం కాబట్టి, ఆదాం యొక్క సంతానం కాబట్టి, మనుష్యుడు కాబట్టి, మనుష్యులకి సువార్త చెప్పేదానికి మనుష్యునే ఆయన ఉపయోగించుకున్నాడు. కొన్నీలితోటి దేవుడు దూత సువార్తను ప్రకటించలే. ఏం చేశాడు? ఫలానా దగ్గరికి, యొప్పా దగ్గరికి మనుష్యుల్ని పంపించు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, చర్మకాడు అయినటువంటి సీమోన్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి నీకు చెప్తాడన్నాడు. కానీ సువార్త ప్రకటించలే దూత. సువార్త ప్రకటించలే. సువార్త ఎవరు ప్రకటించారు? పేతురు ప్రకటించాడు. ఇప్పుడు సువార్తను ఎవరు ప్రకటిస్తారు? నువ్వే ప్రకటించాల. సువార్త వ్యాపించాలంటే, అనేక మంది సంఘంలోనికి రావాలి అంటే, విస్తరించాలి అంటే, రక్షణలోనికి రావాలి అంటే నువ్వే దాన్ని చేయాలి. ఎవరైనా సరే, పన్నోళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, పైవాళ్ళు కావచ్చు, కింద వాళ్ళు కావచ్చు, మర్యాదకి భంగం కలిగించకుండా నెమ్మదిగా యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన ఏం చేశాడు అనేటటువంటిది చెప్తే చాలు. ఆయన చేయగలడు, స్వస్థత చేయగలడు, రక్షణ ఇవ్వగలడు, అన్నీ కూడా చేయగలడు. ఈ దినమున నువ్వు ఈ వాక్యం విని వెళ్ళిపోకముందు నువ్వు ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తావంటే, ప్రభువా, నువ్వు నాకు ఇన్ని దినాలు ఇచ్చావు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చావు, ఇన్ని అవకాశాలు ఇచ్చావు, ఏం చేశాను అనేటటువంటి దాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. హౌ యామ్ ఐ కంట్రిబ్యూటింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను చేయకపోతే, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు యేసు ప్రభువుకి? ఆయన నీకోసం వేచి చూస్తూ ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కదలుతావు? నువ్వు ఎప్పుడు నోరు తెరుస్తావు?
నువ్వు ఎప్పుడు ప్రకటిస్తావు? ఎంతసేపు పిరికితనము, భయము, వాళ్ళు ఏమంటారు ఎంతకాలం గడిచిపోతుంది? సో అక్కడ దేవుడు ఒక పెద్ద సంఘాన్ని స్థాపించాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సామాన్యుల చేత స్థాపింపబడినటువంటి అంతియోకయ సంఘము మిషనరీలని యూరప్లోనికి పంపించినటువంటి సంఘం. ఎవరోళ్ళు ఆ మిషనరీలు? పౌలు, బర్నబాస్. వాళ్ళిద్దరిని ఈ సంఘము బయటకు పంపిస్తే యూరప్లో మొట్టమొదటిగా సువార్త ప్రకటింపబడింది. ఐరోపా ఖండంలో మొట్టమొదటిగా సువార్త అనేటటువంటిది ఈ సంఘము పంపించినటువంటి మిషనరీల వల్ల కలిగిందండి. యెరూషలేం సంఘం కాదు. యెరూషలేం సంఘానికి పునాది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అనేకమైనటువంటి గొప్పవి ఉన్నాయి. కానీ ఇది చాలా సామాన్యమైనటువంటి సంఘం. కానీ ఈ సంఘంలో నుంచే మొత్తము ఐరోపా ఖండం అనేటటువంటిది దేవుని వైపుకి తిరగడం అనేటటువంటిది ఈ సంఘం వలన జరిగింది. అంటే సామాన్యమైనటువంటి దాన్ని దేవుడు ఆ విధంగా ఉపయోగించుకుంటాడు. దేవుడు నిన్ను తప్పకుండా ఉపయోగించుకుంటాడు. దేవుడు తప్పకుండా నిన్ను ఉపయోగించుకుంటాడు. కానీ నువ్వు దేవుని దగ్గర నీ జీవితాన్ని పెట్టి, నీ మనసుని ఆయనకి ఇచ్చి, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి, నీ చిత్తాన్ని ఆయనకి లోబరిచి, ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నా అని చెప్పి మొట్టమొదటిగా అది చేసి దీంట్లోకి నువ్వు రావాలి. దేవుడు నీకు ఏ కృపావరాలు ఇచ్చాడో నీకు ఇంతవరకు తెలియదు. యూ డోంట్ ఈవెన్ నో వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు ఇచ్చినటువంటి కృపావరాలు ఏంటో కూడా నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం బయలుపరుస్తాడో నీకు తెలియదు. కదా అండి? అవునా కాదా? నీకున్న కృపావరాల గురించి నీకేమన్నా తెలుసా? దేవుడు నీకు ఏ కృపావరాలు పెట్టాడో నీకు తెలుసా? తెలియదు. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసావా చేతులు పెట్టి? తెలియదు. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో నీకేమన్నా తెలుసా? ప్రార్థన చేసావా నాతో మాట్లాడదేవా అని చెప్పి? ఎంత ఐశ్వర్యము క్రీస్తు ప్రభు దగ్గర ఉంది నీకు ఇచ్చేదానికి. కానీ నువ్వు దాన్ని పొందుకునేదానికి ఆయన నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. ఎంతగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, ఎంతగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, ఎంతగా దేవుడు తన మహిమ కోసం నిన్ను ఉపయోగించుకోగలడు. చర్చికి రావడం సులువు, కానుకలు ఇవ్వడం సులువు, దేవుని పని ఆ పని చేయడం ఈ పని చేయడం సులువు. కానీ దేవుని దగ్గర నీ చిత్తాన్ని ఆయనకి సమర్పించుకోవడం అనేటటువంటిది అత్యంత కష్టమైనటువంటి పని. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు సరెండర్ యువర్ విల్ టు గాడ్. అది నువ్వు చేయాలి. సరెండర్ యువర్ విల్ టు గాడ్. దేవునికి సమర్పించు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.